ప్రణయ్ ప్రణయ్ ప్రేమ నువ్వెక్కడికి? పైన నా సెల్ ఛార్జింగ్ లో ఉంది సార్, తెచ్చుకుంటాను. ఆ తంబూరగాడు తీసి ఆ లోపల అక్కడ పెట్టాడు, నువ్వు వెళ్ళి తీసుకో. ఓకే సార్. ప్రణయ్ 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 సార్ సార్ అయ్యో ప్రణయ్, ఏమైంది ప్రణయ్? ప్రణయ్ 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 ఏం కాదు ప్రేమ, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను హాస్పిటల్కి తీసుకెళ్తానుగా. నేను వస్తాను సార్. ప్రణయ్ సార్ పట్టు. పాపు ఇతనికి నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి శివాగ్ని ఆలోచిస్తున్నావు? నీ నవ్వుని. నవ్వడం తప్ప? ఆ నవ్వే లేని రోజు ఏమైపోతావా అని. అదేంటి అంత నెగిటివ్గా మాట్లాడుతున్నావు? నిన్న రాత్రి మీ అమ్మ కాల్ చేసింది. చేసి ఏం చెప్పింది? నీకు సంబంధాలు చూస్తుందంట. ఓహ్ అవునా? మరి ప్రణయ్ పరిస్థితి ఏంటి అని అడిగాను. మరేమంది? ఆ మతిలేని వాడిని అల్లుడుగా చేసుకోవాల్సిన కర్మ మాకు అస్సలు లేదు అంది. దాని గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు కూడా అదే మాట అన్నావనుకో, ఇప్పుడే ఇక్కడే షూట్ చేసి పారేస్తాను. మరి నీ అభిప్రాయం ఏంటి స్నేహ? ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా మీద మనసు లేని వాడిని కూడా నా వైపు మళ్లించుకోవడానికి ప్రయత్నించేది కేవలం ప్రణయ్ అంటే నాకున్న మోజుతోనే కాదు, అతని వెనకాల ఉన్న ఆస్తి కోసం. ప్రణయ్ వెనకాల ఆస్తి లేకుండా ఉంటే అతను ఎంత అందంగా ఉన్నా నాకెందుకు? అతని వెనకాల ఆస్తి ఉంది కాబట్టి అతనికి మతి లేకపోయినా వెంటపడుతున్నాను. ప్రణయ్తో పెళ్లి విషయంలో నేను చాలా క్లారిటీగా ఉన్నాను. ఎలాగో డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. ఇంకా ఆలస్యం దేనికి శివాగ్ని? ఆ బంగారం ప్రేమతో మనకేంటి పని? నాకు ప్రణయ్కి వెంటనే పెళ్లి చేసేయ్. నీకు నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఆస్తి మన దగ్గరే భద్రంగా ఉంటుంది. ఆస్తి విషయంలో దీనికి నాకన్నా పెద్ద ఆశలున్నట్టున్నాయి. ఇలాంటి మనీ మైండెడ్ మనిషితో
నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ, ఎక్కడికమ్మా? హాస్పిటల్కి. ఎందుకు? ఎందుకని అడుగుతావేంటమ్మా? నా భర్త ఏ పరిస్థితిలో ఉన్నాడో చూడలేదా? కళైరాజా వద్దన్నాడు కదా. తనెవరమ్మా రావద్దనడానికి? అసలు అతను రావద్దంటే నేను ఆగిపోవడం ఏంటి? అతను వద్దన్నా నువ్వు వెళితే ఏమంటాడోనే? అంటాడమ్మా, ఏదో ఒకటి ఖచ్చితంగా అంటాడు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో అతనేదో అంటాడని నేను ఆగిపోలేను. అసలు నాకు ఇదేం కర్మ? నా భర్త గురించి బాధపడితే పరే మగాడు మా ఇద్దరి గురించి తప్పుగా అనుకోవడం ఏంటి? అందుకు నేను భయపడి వెళ్లకుండా ఉండడం ఏంటమ్మా? అతని మనస్తత్వం నీకు తెలుసు కదమ్మా. వద్దన్న పని చేస్తే ఆహాన్ దెబ్బతిని ఏదో ఒక అనర్థం తీసుకొస్తాడు. నీ మీద కోపంతో అల్లునేమన్నా చేస్తే ఏం చేస్తాడు? ఏదైనా చేస్తే నేనెందుకు ఊరుకుంటాను? అంతదాకా వస్తే ప్రణయే నా భర్త అని చెప్పేస్తాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే అగ్రిమెంట్ని చించి పారేస్తాను. నేను ప్రేమనమ్మా. ప్రేమ ఎదుటివారికి గౌరవం ఇస్తుంది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటే అంతు చూస్తుంది. నువ్వేం కంగారు పడుకో. హలో, ప్రణయ్కి ఎలా ఉంది? లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారు మేడం. ఏమైనా స్పృహలోకి వచ్చి మాట్లాడా? లేదండి, అసలు కళ్ళే తెరవలేదు. డాక్టర్, ప్రణయ్ కండిషన్ ఎలా ఉంది? తలకి బాగా లోతుగా గాయమైందమ్మా. బ్లడ్ కూడా చాలా పోయింది. ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా డాక్టర్? అమ్మా, ఇప్పుడు మమ్మల్ని ఏమీ అడగొద్దు. స్కానింగ్ రిపోర్ట్స్ రావాలి, అతని బ్రెయిన్ కండిషన్ చూడాలి, ఇంకా చాలా టెస్టులున్నాయి. అవన్నీ అయ్యాక పరిస్థితి ఏంటనేది చెప్తాం. ప్లీజ్ మీరు అంతవరకు వెయిట్ చేయండి.
ఎందుకు వచ్చావు అసలు? ఎవరు రమ్మన్నారు నిన్ను? నేను రావద్దని చెప్పాను కదా. అంటే నా మాట అంటే అసలు లెక్కలేదా ప్రేమ? ఇంటి దగ్గరే ఉండమని చెప్పాను కదా ప్రేమ. అంటే వీడి మాట వినేదేంటి అనుకున్నావా? వాడెవడు, నువ్వెవరు? నువ్వు వాడికేమవుతావు, వాడు నీకేమవుతాడు? రాస్కెల్, ముక్కు మొహం తెలియకపోయినా 10 లక్షల అప్పు తీర్చాను కదా. ఇప్పుడు పీకల మీద కూర్చొని కడతారా చస్తారా అని వాళ్ళని అడిగి తీసుకురామని చెప్పాను కదా. ఎందుకు తీసుకురాలేదు? ఎవరు 10 లక్షలు ఎవరిచ్చినారు? ఎప్పుడు అడగమన్నారు సార్? నువ్వు నోరు ఇప్పొద్దు. నువ్వే కాదు, వాళ్ళని నోరు విప్పనివద్దు. 10 లక్షలు ఎవరికైనా ఇస్తాడా? నేనిచ్చాను, అవునా? నేను గాని నా అసలు స్వరూపం చూపించానంటే ఎవ్వరూ తట్టుకోలేరని చెప్పమన్నాను. చెప్పావా? లేదు, నువ్వు చెప్పవురా. మొత్తం ఫ్యామిలీ. యు బ్లడీ రాస్కల్, ఇందక్కడి నుంచి చూస్తున్నాను. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంట్రా? పరాయి ఆడవాళ్ల వైపు ఆ చూపేంట్రా? కళ్ళు పీకి కాకులకు వేస్తాను రాస్కల్. ఏంట్రా? ఏం చూస్తున్నావు? నా అసలు స్వరూపం తెలిసిందంటే గజ 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 వణికిపోవాలి. గెట్ లాస్ట్. మీరేదో అన్నారు, ఎందుకొచ్చావనా? అతనేమవుతాడు అనా? మీరేమవుతారని మీ ఇంటికొచ్చుంటున్నాం సార్. ఇవాళ్లే వెళ్ళిపోతాం. మేం కూడా ఎవరిళ్లలో ఉండడానికి ఇష్టపడం సార్. మీరే బలవంతంగా మీ ఇంటికొచ్చి ఉండమని చెప్పారు, అందుకే వచ్చాం. ఈ రోజే మా సామాన్లు తీసుకొని వెళ్ళిపోతాం. అయ్యో, ఇప్పుడు నేనేమన్నాను ప్రేమ? చాలా అన్నారు సార్. లిమిట్స్ దాటి మాట్లాడారు. నా మీద ఎవరైనా అధికారం చలాయించాలని చూస్తే ఎంటర్టైన్ చేయడానికి నేనే సర్వెంట్ని కాదు సార్. అయినా ఒకే ఇంట్లో అందరం ఉంటున్నాము. అందులో ఒకరికి దెబ్బ తగిలితే చూడడానికి రావడం నేరమా, పాపమా? దానికి నన్ను మా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అయ్యో, లెట్ మీ ఫినిష్. మీరు అతనితో అగ్రిమెంట్ రాయించుకున్నారు. అగ్రిమెంట్ టైం ఇంకా పూర్తి కాకముందే మీ ఇంటి మెట్ల మీద నుంచి కింద పడ్డాడు. ఇప్పటికే బయట చాలా మంది మీకు తిక్క ఉంది అంటున్నారు. ఆ తిక్కలోడింట్లో ఎందుకుంటున్నావో అని కూడా అడుగుతున్నారు. ఆ తిక్కతో మీరే అతన్ని తోసేశారు అనుకుంటే ఎవరికి సార్ చెడ్డ పేరు? మీకా నాకా? చెప్పండి. నాకే. రేపు అతనికి ఏదైనా అయితే అడిగేది ఎవరిని? మిమ్మల్నా నన్నా? నన్నే. మరి మీకు తోడుగా నేనొచ్చి అతని క్షేమం గురించి పట్టించుకుంటే ఏంటి తప్పు? తప్పేం లేదు. ఇంకొకసారి నా మీద అరవకండి సార్, నాకు మండుద్ది. అరవను. రిపోర్ట్స్ వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను. వెళ్ళి ఏదైనా పనుంటే చూసుకోండి.
వెళ్ళండి. సరే రే, కాస్త చూసుకోరా. అలాగే సార్. మీ ఇంట్లో ఉంటున్నందుకు మాకు బాధ్యత ఉంటుంది కదా సార్. అతనేంటి చూసుకునేది, మాకు బ్రెయిన్ ఉంది. రారా. సార్, మీరు అరవంలో ఆరితేరిపోయిన అలనాటి ఆర్టిస్ట్ లాగా ఒకేసారి 2 ఎక్స్ప్రెషన్లు ఇస్తాను రేట్ సార్. అవునరా, ఒకటి సంతోషం, ఒకటి సందేహం. ఒకటి అర్థం చేసుకోవడం, రెండోది అపార్థం చేసుకోవడం. ప్రేమ నా శ్రేయస్సు కోరుతుంది, ఇది సంతోషం. నిజంగా నా శ్రేయస్సే కోరుతుందా లేదా నాలాగే రివర్స్ డ్రామా ప్లే చేస్తుందా, ఇది సందేహం. సార్, ఎప్పుడో ఒకసారి చెవిలో పువ్వెట్టారని మిమ్మల్ని మాట మాటికి బకరం చేస్తారని అపార్థం చేసుకోకండి సార్. ప్రపంచంలో బకరాన్ ఎవరు మళ్ళీ బకరాన్ చేయలేదు సార్. అవునరా, నన్నెవ్వరూ బకరాన్ చేయలేరు. నేను మోనార్క్ని. నేను మోనార్క్ని అనుకునే వాళ్ళంతా ఏ టైప్ అంటారో మీకు తెలియదు సార్. కానీ మీరు మాత్రం ఏ టైప్ అవ్వకుండా పేమెంట్ మేడం కాపు కాస్తాను సార్. నేను 2 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినట్టు నువ్వు 2 డెఫినేషన్స్ ఇవ్వకరా. ఏదో ఒకటి ఫిక్స్ అయిపో. అయితే ఒకటి ఫిక్స్ అయిపోతుంది సార్. ఏంటా ఒకటి? రెండోది ఏదైతే కాదు అదే ఒకటి సార్. వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పావు. వెళ్లాల్సిన చోటుకి వెళ్దాం పద. ఎక్కడికి సార్? యాక్చువల్లీ 2 ప్లేసెస్కి వెళ్ళాలి. అందులో ఫస్ట్ ప్లేస్కి వెళ్దాం. ఫస్ట్ ప్లేస్ ఏంటి సార్? సెకండ్ ప్లేస్ ఏదైతే కాదో అదే ఫస్ట్ ప్లేస్. డాక్టర్, ఇంతసేపు చూస్తుంటే చాలా భయంగా ఉంది. ఏమైందో చెప్పండి డాక్టర్. ఇంతకుముందు ఇతని తలకి ఇంతకన్నా బలమైన గాయం తగిలిందా? ఎందుకలా అడిగారు డాక్టర్? ఇతని మెదడుకు ఇంతకు ముందే డ్యామేజ్ అయ్యింది. అప్పుడు ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి అలాగే క్లాట్ అయిపోయింది. అప్పుడు సరైన ట్రీట్మెంట్ ఇప్పించకపోవడం వల్ల అతను గతాన్ని మర్చిపోయి ఉండాలి. ఏమన్నారు డాక్టర్? ప్రణయ్ గతాన్ని మర్చిపోయి ఉంటాడా? ఎస్. ఇది సస్పెక్ట్ చేయడం కాదు, క్లారిటీగానే ఉంది. ఈ కేసులో మాట పడిపోవడం కానీ, పిచ్చి పట్టడం కానీ, గతాన్ని మర్చిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రణయ్కి సంబంధించి చూస్తే గతాన్ని మర్చిపోయి ఉండాలి. am I right? అతను అందరినీ గుర్తుపడుతున్నాడా? ఆ యాక్సిడెంట్ కాకముందు తెలిసిందంతా మర్చిపోయాడా? డాక్టర్, ఇంతవరకు ఈ డౌట్ నాకు రాలేదు. మీరు చెప్తుంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. ప్రణయ్, నేను మీకు తెలుసా? గతంలో మీకు నాకు పరిచయం ఉందా?
నమస్తే మేడం, మీరు సార్ వాళ్ళ అమ్మగారా? ప్రణయాన్ని మర్చిపోయాడు, అందరినీ మర్చిపోయాడు. మీరు నాకేమవుతారు? నేను నీ భార్యని ప్రణయ్. మనిద్దరికి పెళ్ళైంది ప్రణయ్. ఒకవేళ మనకు పెళ్ళైతే సాక్ష్యాలు ఉండాలిగా. పెళ్లి ఫోటో ఉందా? వీడియో ఉందా? ఇంకేమైనా రుజువులు ఉన్నాయా? ఓ మై గాడ్, ప్రణయ్ని నేను చాలా అపార్థం చేసుకున్నాను. తను కూడా మా ప్రవర్తనని అపార్థం చేసుకున్నాడు. అందుకు కారణం ఇదా? ప్రణయ్కి యాక్సిడెంట్ జరగడం వల్ల గతాన్ని మర్చిపోయాడా? అయితే అదే నిజం.